నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంటిపైన అయితే ఐటీ రైడ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉదయం నుండి పలు చోట్ల దాదాపుగా 65 బృందాలు 8 ప్రాంతాల్లో అయితే రైడ్ అయితే జరుగుతూ ఉంది. అయితే ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు సంక్రాంతికి వస్తున్నాము, అదేవిధంగా డాక్ మహారాజు, గేమ్ చేంజర్ అంటే నిర్మాతించాడు. అదేవిధంగా సినిమాలో కూడా మనకి తను చురుకైన దర్శకత్వంగా ఉంటారు. ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్న దిల్ రాజు గారి పేర ఐటీ దాడులు జరగడం ఒక విశేషం అని కూడా చెప్తా ఉన్నారు. గత కొద్ది రోజులుగా తను రాజకీయాలలో కూడా ఏదైతే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినప్పటికాంచెలు కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా దిల్ రాజు పైన విమర్శిస్తూ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తను నియమించడం ఏదైతే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేట్గా నియమించినప్పటికాంచెలు కొంత రాజకీయంగా కూడా దిల్ రాజు గారు అయితే వస్తూ ఉన్నారు. అంటే రాజకీయంలో కొంత వ్యతిరేక ఎదుర్కొంటున్న తరుణంలో కూడా కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్న సిచ్యువేషన్లు అయితే కనబడతా ఉన్నాయి. దానిలో భాగంగానే మరి ఐటీ దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. సినిమాకి సంబంధించి తను అగ్రస్థానంలో ఉండడం, అదేవిధంగా ఐటీకి సంబంధించిన ట్యాక్స్లు కొంత వివాదాలు రావడము, మరి నిజంగానే మరి ఆయన అగ్రస్థానంలో ఉన్న నిర్మాత ఇంత ట్యాక్స్లు తక్కువ ట్యాక్స్లు కట్టడం ఏంది అనే కొంత ఆందోళన విషయంలో ఐటీ ఉండడం వల్ల ఆ ఇంటిపైన దాడులు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మ్యాంగో సంబంధించిన ఏదైతే మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీద కూడా ఐటీ దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉదయం నుండి అయితే ఈ ఐటీ దాడులు అయితే కొనసాగుతాయని దాదాపుగా 65 బృందాలు, ఒకవైపు దిల్ రాజు సంబంధించిన కుటుంబ సభ్యులు, అదేవిధంగా వాళ్ళ కూతురు వాళ్ళ సంబంధించిన నివాసంలో ఉంటున్న ప్రాంతంలో కావచ్చు, జూబ్లీ హిల్స్, అదేవిధంగా శ్రీనివాస్ నగర్ అలాంటి ప్రాంతంలో కూడా ఈ రోజైతే ఐటీ దాడులు అయితే జరుగుతూ ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నాయి. ఈ అన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుండి అయితే మరి మార్నింగ్ 5 o'clock సుమారుగా 5-6 గంటల సమయంలో అయితే మరి ఐటీ దాడులు ఒకటేసారిగా 8 ప్రాంతంలో 65 బృందాలుగా చురుగ్గా దాడి చేసినట్టు కూడా కనబడతా ఉన్నాయి. ఇంకా పూర్తి వివరాలు అయితే మనకి క్లియర్ కట్గా తెలియనుంది. ఇంకా ఐటీ సోదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనకు తెలుసు ప్రముఖ సింగర్ సునీత వాళ్ళ భర్త రాము గారి సంబంధించిన మీడియా సంస్థలపైన కూడా ఈరోజు అయితే ఐటీ దాడులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మొత్తానికైతే ఈ దిల్ రాజు సంబంధించిన అగ్ర నిర్మాతగా తనైతే ఉన్నాడు. అతను ఐటీ ఏవైతే కట్టాల్సినవి ఉన్నాయో అవి తక్కువ కడతా ఉన్న నేపథ్యంలో తను అగ్రంగా అంటే తనే మొదటి ప్లేస్లో ఇప్పుడు ఉన్న సినిమాలలో కానీ ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలలో కానీ తనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. కాబట్టి తనకి ఇంత తక్కువ కడతా ఉన్నారనే నేపథ్యంలో తన పైన ఐటీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఇది రాజకీయంగా కూడా కొంతమంది అయితే విమర్శిస్తూ ఉన్నారు. ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటి నుండి అయితే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేసినప్పటి కాంచెలి తనను పావులాగా వాడుకుంటా ఉన్నారు దిల్ రాజు గారిని అనే నేపథ్యంలో బీఆర్ఎస్ అయితే విమర్శిస్తూ ఉంది. ఈ ఏదైతే దావోస్ పర్యటన రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, అక్కడ దావోస్ పర్యటనలో ఏదైతే చంద్రబాబు నాయుడు అదేవిధంగా రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ అక్కడ సమావేశమైన సిచ్యువేషన్ని ప్రజల్లో డైవర్ట్ చేయడానికి ఈ దాడులు జరిపిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి అన్నట్టు కూడా ఒక కోణంలో బీఆర్ఎస్ నేతలు అయితే విమర్శిస్తున్న సిచ్యువేషన్లో కనబడతా ఉన్నాయి. అంటే ఈ కోణాలన్నీ కూడా ఒక రాజకీయ పరంగా డైవర్షన్ చేయడానికి ఐటీ దాడులు చేస్తూ ఉన్నారు అన్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న సిచ్యువేషన్ కాదు. ఇటు కాంగ్రెస్ నేతలు ఏదైతే ఐటీ కానీ ఈడీ కానీ ఏ సమస్య అయినా కానీ బాబీ గవర్నమెంట్కి ఏం లింకప్ ఉండవు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన సంస్థ కాబట్టి వాళ్ళు వచ్చేసి ఎవరిపైనా కూడా రైడ్ చేసే అర్హత వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది. కాబట్టి ఈరోజు దిల్ రాజు అయినా పర్లేదు, రేపు ఎవరైనా కానీ ఏ నిర్మాత మీద అయినా దాడి చేసే అర్హత వాళ్ళకి ఐటీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఏదైతే దిల్ రాజు వాళ్ళ ఇంటిపైన అయితే ఐటీ దాడులు అయితే జరుగుతూ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇటు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్కి సమాధానం చెప్పే సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. అంటే ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాత దిల్ రాజు గారికి ఇంటిపైన దాడులను పొలిటికల్గా కూడా ఒక వాతావరణం క్రియేట్ చేసే సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ ఈరోజు ఉదయం నుండి అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి ఐటీ దాడులు అయితే దిల్ రాజు గారి ఇంటి మరియు అదేవిధంగా తనకు సంబంధించిన మూవీకి సంబంధించిన సంస్థలపైన అయితే ఈరోజు ఉదయం నుండి అయితే 65 బృందాలు అయితే మరి దాడులు అయితే చేసిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఐటీ దాడులు. ఇంకా పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి తెలుగు 360.